అక్క మీ లైఫ్లో ఎవరైనా ఇప్పుడైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా అక్క? నవ్వారంటే ఉన్నది కాదు, ఉన్నాయి అనిపిస్తుంది. అంతే, వెన్నుపోటు అంటే మనం ప్రతిసారి మోసపోవడం అంతే అది కదా. డబ్బు విషయంలో అవ్వచ్చు. ఏదైనా సరే నన్ను ఎప్పుడు దేవుడు కాపాడుతూ ఉంటాడని ఒక గట్టి నమ్మకం నాకు. ఎవరక్క మీరు ఎవరిని ఏ దేవుడిని బాగా నమ్ముతారు? మేము చెన్నై వెళ్ళిన వెంటనే మురుగన్ కోయిల్కి వెళ్ళాం, కుమారస్వామి టెంపుల్, కుమారస్వామి వడపళని. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మా అమ్మ కోరిక అనమాట, నా పిల్లలు కూడా ఇలా నేర్పాలి అని. ఆ కోరికలన్నీ మా అమ్మ మాక్సిమం మా అమ్మే తీర్చేసుకున్నారు. సో నాకు ఆ మురుగన్ ఎవరో ఒకళ్ళు ధైర్యం కావాలి. అందుకే మనకి ఇష్టమైన దేవుడిని మనం పడిపోతా నేల మీద ఎందుకు పడతావు అంటే, అయ్యి మీకేం తెలుసు కదా, నన్ను అడగండి ఆ వాల్యూ, నా కంట్లో నుంచి వచ్చే నీళ్ళు అడగండి ఆ వాల్యూ, నేను చెప్తాను. ఆ ఊరికే జస్ట్ లైక్ దట్ రాలేదు కదా. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆల్బమ్లు తీసుకొని మనకి చెప్తాను హైట్ ఉంటే బాగుంటావు అని చాలా మైనస్లో కూడా వింటాం, అయినా కూడా ఎక్కడ కుంగిపోలేదు కదా. నేను వచ్చే టైంకి నా ఎంట్రీకి బాంబే హీరోయిన్స్ హవా జరుగుతుంది. నగ్మా, ఇక సిమ్రన్, వీళ్ళందరూ అంటే ఆ పర్సనాలిటీల ముందు మనం ఏం కనిపిస్తాం కదా, మనం అప్పుడే. సో అయినా ఎక్కడ చెదిరిపోకుండా మన గోల్, మన ఫోకస్ ఎక్కడ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా వచ్చామంటే నాది 0 ఎఫర్ట్ అని చెప్తాను నేను. సగం హాఫ్ మా అమ్మ తీసుకుంది, సగం హాఫ్ మా ఆయన తీసుకున్నా. సో అంతే. ఇంకా సీఎం స్టాలిన్ గారితో తమిళ్లో మీరు ఆయనతో నటించినట్టు మాకు తెలిసింది. సో ఏంటక్క అసలు మీరు మామూలు మనిషిగా లేరు. అసలు అంటే ఆ సార్ 2 సీరియల్స్ చేశారు. ఫస్ట్ ఒకటి చేశారు దూరదర్శన్లో. ఎవరైతే నన్ను తమిళ్ టీవీకి ఇంట్రొడ్యూస్ చేసిన నందవనం అని ఫస్ట్ నా సీరియల్, అంటే ఫేమ్ చూసిన సీరియల్ అన్నమాట. మధ్యలో ఒక గెస్ట్ అపీరియన్స్ అది. దానికి ఖుష్బు గారిని, రేవతి గారిని వీళ్ళందరిని అడిగారు. పెడితే ఫేమస్ వాళ్ళు పెట్టాలి, లేకపోతే ఏ మొహం ఎవరికి తెలియని మొహాన్ని పెట్టాలి. అది నాకు వచ్చింది. సో అదే డైరెక్టర్ గారు అదే ప్రొడక్షన్ సార్తో, స్టాలిన్ గారితో సీరియల్ చేస్తున్నారు. ఆయన కలెక్టర్ భార్య. సో ఎవరంటే అమ్మాయి బాగా చేస్తుంది కదా, సో బాగా చేస్తుంది, ఇంట్రెస్ట్గా చేస్తే నాకు ఇచ్చారు అవకాశం. సో అప్పుడు మనకి తమిళ్ అంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కదా, కరుణానిధి గారు. సో వీళ్ళ చాలా క్వైట్, మాట సైలెంట్గా చాలాసార్లు వాళ్ళ ఆవిడ అందరూ తర్వాత మాట్లాడి, అదే వాళ్ళ ఇంకొక సీరియల్ కూడా చేశాను. ఆయన బావగారు అమృతం సార్, ఆయన పెద్ద డైరెక్టర్ తమిళ్లో. వాళ్ళు మళ్ళీ శరత్ బాబు గారితో చేశాను అనమాట. మొత్తం అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇంకొకటి కూడా తెలిసింది మాకు, మీరు ఎవరింటికో ఒక పెద్ద మనిషి ఇంటికి భోజనానికి కూడా వెళ్ళారని విన్నాను నేను. అది చాలా గ్యాదర్ చేసి పెట్టుకున్నారు, మామూలుగా ఉండదు, తగ్గేదిలే, వచ్చిందంటే. నేను తమిళ్లో మంచి సీరియల్స్ చేశాను, మంచి వర్క్ చేశాను. అందులో కుల విళక్ అని ఒక సీరియల్ అనమాట. అందులో నా క్యారెక్టర్ నేమ్ తామరై, అంటే తామర పువ్వు. నేను కన్నడ సీరియల్ చేయడానికి బెంగళూరు వెళ్ళాను, ఈ శతమానది హెಣ್ಣు కన్నడలో. సో వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఆయన చుట్టాలన్నమాట, తెలిసిన వాళ్ళు. ఇలా ఎవరితో చేస్తున్నావు అని అడిగారంట. హరిత అని அவங்க வந்திருக்காங்க, వచ్చారు చెన్నై అంటారు. హరితవా యారన్ ఇది కుల విళక్కు తామర వచ్చిందని చెప్పి, లేదు మన ఇంటికి తీసుకురా అని పార్వతమ్మ గారు ఇంటికి ఇన్వైట్ చేశారు. రమ్మని అమ్మాయిని తీసుకురా, నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే అని. ఇంటికి వెళ్ళగానే ఎదురుగా రాజ్ కుమార్ గారు అలా కూర్చుని ఉన్నారు, మంచి వైట్ అండ్ వైట్లో. అప్పటికి ఆయన వీరప్పన్ గారు కిడ్నాప్ చేశారు, తెలుసు కదా. వీరప్పన్ గారు కిడ్నాప్ చేసి కొన్ని రోజులు ఆయన దగ్గర అట్టు పెట్టుకున్నారు. ఈయన్ని ఆయన కోరికలన్నీ తీరాలంటే ఒక పర్సన్ కావాలి కదా, సో ఈయన్ని తీసుకెళ్లారనమాట. ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను కలిశాను ఆయన. అంటే ఒక మంచి మనిషి కన్నడ కంఠీరవ ఊరికి అయ్యుండ్రు కదా, వెళ్తే ఆ వీరప్పన్ గారి గురించి ఇంత కూడా చెడు చెప్పలేదు. ఆయన దారిలో ఆయన చేసుకున్నారు, కానీ నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పి. టైంకి నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు, నేను యోగా చేసుకునేవాడిని, నన్ను బాగా చూసుకున్నారు, ఇబ్బంది పెట్టలేదు. అంతే.
ఆ కంగారుగా బెట్టి అది దాని అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు పసుపు కుంకాలు పెట్టి భోజనం పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు. అంటే బేసిక్గా అప్పగింతలు అంటారు కదా, పెళ్ళైన తర్వాత పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపిస్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలి? ఇప్పుడు చెప్తుంటే నాకు ఎక్కడి నుంచి ఎంత జాకీ గారు నా పెళ్లి వరకు వస్తే ఒక్క మూమెంట్ ఉంటుంది చూసారా, పెళ్ళంతా తలంబ్రాల వరకు కేరింతలు అసలు బీభత్సంగా ఉంటుంది. వన్స్ ఆ పాలు పోసి ప్లేట్ పెట్టి పుట్టింటాళ్ళు కూర్చుంటారు, అత్తింటాళ్ళందరూ వెయిట్ చేస్తారు, కూర్చోబెట్టి పిల్లల్ని పాలల్లో ముంచి వాళ్ళ అరచేతిలో రాయిస్తారు. ఇంతకాలం పెంచాం, ఎలా పెంచాం ఏమీ లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇదిగో మీ అమ్మాయి అని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి అందరికీ అప్పగిస్తారు. తర్వాత అనిపిస్తుంది మనం ఎక్కడే తిరుగుతున్నాం కదా అని. ఆ మూమెంట్లో ఆ ఒక బాధ బరువు అంతవరకు ఎంజాయ్ చేసింది పెళ్ళి అదంతా అయిపోతే అప్పగింతలప్పుడు నిజంగా ప్రాణం పోయినంత పని అవుతుంది. తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు అన్నమాట. నేను వచ్చేసరికి మా అన్నయ్య కూర్చుని బాగా ఏడుస్తున్నాడు. ఇంకా పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోతుంది, మన అమ్మాయి కాదు కదా. ఇంతకు చూసిందే మా అన్నయ్య, జాకీ గారిని సెలెక్ట్ చేసిందే మా అన్నయ్య కాదు కదా అని ఒకటి పూజ రూమ్ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకా శాంతి వెళ్ళిపోతే పూజలు ఎవరు చేస్తారు అంటే డైలీ నేను మార్నింగ్ లేచి పూజ చేయకుండా హారతి ఇవ్వకుండా షూటింగ్కి బయలుదేరను. అంటే అంత ఇంకా పుట్టింటికి సంబంధం లేనట్టు అదొక సెరమనీ. ఎంత పక్కనున్నా ఎదురున్నా ఒక్కసారిగా మన ఇంట్లో పిల్ల పక్కింటికి పెళ్ళి వెళ్తుందంటే ప్రతి తల్లి పడే బాధ మామూలుగా అన్నారు. అంటే పెళ్లి చేస్తామని తెలుసు పంపించేస్తా, అయినా కూడా ఆ మూమెంట్ ఆ పేరెంట్స్కి ఆడపిల్లకి ఇప్పుడు కూడా నాకు గుండె ఒక తర్వాత 2 రోజుల తర్వాత ఎందుకు అలా ఏడ్చారు, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ షూటింగ్ చేస్తావు కదా నువ్వు, ఎంత చేసినా ఏంటో ఆ మూమెంట్. ఆడపిల్లని అంటే మనం ఇక వదిలేస్తున్నట్టే కదా వీళ్ళు, నిన్ను వదిలేసి నిన్ను వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాయి, దే ఆర్ ప్రాపర్టీ.